రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకడు ఊకే కాల్ చేసి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. ఏ పని చేయని లేదు, అదే అదే కొనాలా ఇది కొనాలా అదే ఎందుకే కొనాలి, ఇప్పుడు 2-3 ఆప్షన్ చూపించి ఏది బాగుంటది అంటూ బాబా సావు దొబ్బాడు అనుకోండి. సో ఏందా అని ఎందుకు అన్నిసార్లు కాల్ చేసిందంటే వాడికి జర్మన్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందనమాట. సో వాడు ఇక్కడికి ఇప్పుడు మూవ్ అవుతున్నాడు, ఇండియా నుంచి జర్మనీకి నెక్స్ట్ మంత్లో. సో దాని గురించే వాడు ఏమేం చేయాలా ఏమేం తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఊరికే కాల్ చేస్తున్నాడు అనమాట. సో నేను అందుకే వాడికి ఒక్కడికి కన్ఫ్యూజన్ ఉందా, చాలా మంది కన్ఫ్యూజన్ ఉందా అని చూస్తే ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా జర్మనీకి మూవ్ అయ్యే ముందు ఏమేమి తీసుకోవాలి అన్న నాకు కన్ఫ్యూజన్ ఉండే. సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఇవాళ వీడియో. సో నమస్తే పీపుల్, నేను నితిన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనము పర్టికులర్గా ఇదే ఫ్లైట్లో రండి అనేది చెప్పను. సో నాకు తెలిసినంత వరకు నేను రీసెర్చ్ చేసిన దానిలో నాకు తెలిసింది ఏంటి అంటే విస్తారా ఎయిర్లైన్స్లో మనము కొన్ని పర్టికులర్ ఆప్షన్స్ తీసుకొని స్టూడెంట్ ఆప్షన్ పెడితే మనకి అరౌండ్ 93 kgs వరకు వెళ్ళవచ్చు ఉందంట. నేను కూడా చూసా, అది మా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకున్నారు. సో మీరు కూడా అలాగే చేసుకొని సేమ్ ఆప్షన్స్ బుక్ చేసుకొని నేను అది ఎలా అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలా అని. సో అలా అయితే ఫాలో అయిపోయి మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని ప్రశాంతంగా 93 కిలోలు తెచ్చుకోండి. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. సో 93 kgsలో ఏం తెచ్చుకోవాలి అసలు? 93 kgs ఒక స్టూడెంట్కి జర్మనీకి మూవ్ అవుతున్న స్టూడెంట్కి 93 kgs అవసరమా అని చెప్పేసి అనుకుంటే ఎస్, అవసరమే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మన ఇండియాలో మనం ఏదైనా పీజీకి మూవ్ అయినాం అనుకోండి, ఫుడ్ ఆ పీజీలోనే పెడతారు, మంచిగా రూమ్ ప్రశాంతంగా కూర్చున్నామా చాలు. ఇక బట్టలు అనుకో రేపు మా ఉతుక్కోవచ్చులే, సాగర్లో వచ్చి తీసుకొని వాళ్ళు ఉతికేస్తారన్న మంచి ప్రశాంతత ఉంటుంది. కానీ ఇక్కడ జర్మనీలో అట్లా కాదనమాట. సో మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన బాత్రూమ్ మనమే కడుక్కోవాలి, మన ఫుడ్ మనమే వండుకోవాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు చాలా వరకు సామాన్లు అవసరం అవుతాయి. సో ఆ సామాన్లు అనేది మనం ఒక కేటగరైజ్ చేసుకొని ఏమేమి తెచ్చుకోవాలని డీటెయిల్గా చూసేద్దాం నడు. సో ఫస్ట్ కేటగిరీస్లో చూసుకుంటే మనకి మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి, ఇంకా స్టేషనరీ, క్లోతింగ్, యుటెన్సిల్స్, బాత్రూమ్ గురించి శానిటరీ థింగ్స్, బెడ్రూమ్ గురించి బెడ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఇంకా మీకు డీటెయిల్గా చూసుకుంటే కిచెన్లో మసాలాస్, ప్రతి ఒక్కటి అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ కేటగిరీ, ఎలక్ట్రానిక్స్. సో మన ఇండియాలో స్విచ్ బోర్డ్స్ చూస్తే స్విచ్ బోర్డ్స్లో సాకెట్స్ ఉంటాయి కదా, దానికి 3 holes ఉంటాయి, పైన ఒకటి కింద 2. సో అట్లా మనకి పెట్టుకోవడానికి అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ జర్మనీలో ఎట్లుంటుంది అంటే 2 holes ఉంటాయి అన్నమాట. సో దానికి మళ్ళీ పర్టికులర్ ఒక స్విచ్ డిజైన్ చేసి ఉంటుంది, ఆ స్విచ్ పెడితేనే దానిలో పడుతుంది. సో అట్లుంటుంది అనమాట. సో దాని గురించి అని చెప్పేసి మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక యూనివర్సల్ అడాప్టర్ అని చెప్పేసి దొరుకుతుంది, సాకెట్ అడాప్టర్, అది తెచ్చుకోండి. 1 కాదు 2 పెట్టుకోండి. ఒకవేళ 1 కాలిపోయినా సరే లేదా ఏదైనా అయిపోయినా సరే ఇంకోటి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో 2 క్యారీ చేయండి యూనివర్సల్ అడాప్టర్స్. సో దాంతోపాటు మెయిన్గా మీరు క్యారీ చేయాల్సిన ఒకటి ఎక్స్టెన్షన్ బాక్స్. దాని తర్వాత మీరు తీసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే, స్టడీ పరంగా ఆలోచిస్తే కనుక మనకు బెస్ట్ ల్యాప్టాప్ కావాలి. మనం చాలా యూజ్ చేస్తాం ల్యాప్టాప్, మనము గంటలు ల్యాప్టాప్లో కూర్చుంటాం అనమాట. లైక్ కోడింగ్ చేసే వాళ్ళు కోడింగ్ కానీ, లేదా మెకానికల్ సైడ్ ఉన్న, సివిల్ సైడ్ ఉన్న వాళ్ళు, ఈసీఈ సైడ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి రిలేటెడ్ డిజైన్స్ చేస్తూ చాలా వరకు వర్క్స్ చేస్తూ ఉంటాం ల్యాప్టాప్స్లో. ఎక్సెల్ షీట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఏదైనా సరే. సో ఒక ప్రాపర్ ల్యాప్టాప్, మంచి ఒక యూజబుల్ ల్యాప్టాప్ తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఒక మంచి ల్యాప్టాప్, ఒక ప్రాపర్ ఫోన్ అండ్ దానికి సంబంధించిన ఛార్జర్స్ కానీ అవన్నీ ఇండియా నుంచి క్యారీ చేసుకోండి. ఒకటి ఏంటి మనకి పవర్ బ్యాంక్. సో ఇక్కడ పవర్ బ్యాంక్ కూడా ఒకటి ఎప్పుడు సేఫ్ సైడ్గా మనం క్యారీ చేసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్లో మీరు మెయిన్గా తీసుకోవాల్సింది రౌటర్ అనమాట. సో రౌటర్ ఎందుకు అంటే మనకి ప్రతి రూమ్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది కానీ వైఫై ఉండదు. సో మన రౌటర్ మనమే యూజ్ చేసుకోవాలి. సో ఎలక్ట్రానిక్స్లో ఇవి.
మనకి నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఇప్పుడు స్టేషనరీ అనమాట. పర్టికులర్లీ స్టేషనరీ అని ఎందుకు అంటున్నాను అంటే మనకి ఇక్కడ బుక్స్ కానీ పెన్స్ కానీ జర్మనీలో అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఇండియా నుంచి ఒక 6 to 8 బుక్స్, దాంతోపాటు ఒక 10-20 పెన్స్ అండ్ ఒక పెన్సిల్ బాక్స్, పెన్సిల్ వాడేవాళ్ళు పెన్సిల్స్ కూడా క్యారీ చేయండి. అండ్ పెన్సిల్స్ యూజ్ చేస్తే కనుక షార్ప్నర్స్, ఎరేజర్స్ అండ్ 15 centimeter స్కేల్, 30 centimeter స్కేల్ అండ్ దాంతోపాటు కంపాస్ అండ్ ప్రొట్రాక్టర్ అండ్ సిజర్స్, ఫెవిస్టిక్, ఫెవికాల్ అండ్ మనకి ఇప్పుడు ఏదన్నా వస్తువు విరిగిపోయినా అతుక్కోబెట్టుకోవడానికి ఫెవిక్విక్, ఫెవిబాండ్ అవన్నీ పెట్టుకోండి. అండ్ పేపర్స్ చినిగిపోతే కనుక ప్లాస్టర్స్ కానీ ఏదైనా అతుకబెట్టుకోవడానికి ప్లాస్టర్స్ కానీ అవన్నీ మీరు స్టేషనరీలో ఇంక్లూడ్ చేసుకొని అన్నీ క్యారీ చేసుకోండి. అండ్ మనకి నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే కనుక క్లోతింగ్. సో క్లోతింగ్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి? చాలా మంది షాపింగ్ అనగానే వెళ్ళి బట్టలన్నీ కొనేస్తూ ఉంటారు. సో అన్ని బట్టలు అవసరం లేదు మనకి. ఒక మామూలుగా మనం ఇండియాలో ఎలా ఉంటున్నామో అలా ఉంటే సరిపోతుంది. సో మీరు యాజ్ ఎ క్యాజువల్గా చూసుకుంటే కనుక క్యాజువల్ వేర్స్ వచ్చేసి మనకు ఒక 3 to 4 pairs సరిపోతాయి. అండ్ ఫార్మల్స్ ఒక 3 pairs ఫార్మల్స్. మీరు టీషర్ట్స్ తీసుకోండి, బికాజ్ టీషర్ట్ ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది రాదర్ దెన్ షర్ట్స్. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఇంకా మనకి ఒక పేర్ ఆఫ్ సూట్ ఉంటే బెటర్. ఇట్స్ టోటలీ ఆప్షనల్, మీకు కావాలి అంటే మీరు తీసుకోండి. అండ్ ఇంకా మనం వింటర్ గురించి ఆలోచిస్తే కనుక మనకి అట్లీస్ట్ ఒక 6 pairs సాక్స్ అయితే పెట్టుకోమని చెప్తా. దాంతోపాటు హ్యాండ్ గ్లౌజెస్ అండ్ ఇయర్స్ కవర్ చేసే బీనీస్ ఆర్ క్యాప్స్, అట్లీస్ట్ 2 pairs ఆఫ్ థర్మల్స్ తీసుకోండి. అండ్ 2 హుడీలు, 2 స్వెట్ షర్ట్లు అండ్ ఆల్సో వింటర్ జాకెట్ చాలా ఇంపార్టెంట్. సో చూసి తీసుకోండి. అండ్ దెన్ లిస్ట్ ఒక 2 pairs ఆఫ్ స్పోర్ట్స్ వేర్ తీసుకోండి, లైక్ షార్ట్స్ కానీ టీషర్ట్స్ అవన్నీ. అండ్ మనకి ఫుట్వేర్, క్లోతింగ్లో ఫుట్వేర్ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. స్పోర్ట్స్ షూ ఒకటి, 2 క్యాజువల్ షూ, ఒక వింటర్ బూట్స్, ఇంకా ఫార్మల్ షూ. ఈ 4-5 పేర్లు చాలు. బస్ ఆ 5 pairsతో మీరు 2 సంవత్సరాలు బతికేస్తాము అన్నంత హ్యాపీగా మంచి క్వాలిటీ బ్రాండెడ్ షూ తెచ్చుకోండి. దాన్ని ఇంట్లో రూమ్లో వాడుకోవడానికి మనం వేసుకునే బయట తిరిగే చెప్పులు ఉంటాయి కదా, క్రాక్స్ అయినా లేదా నార్మల్ స్లిప్పర్స్ అయినా, ఫ్లిప్ ఫ్లాప్స్. సో అలాంటిది ఒక పేర్ పెట్టుకోండి. మొత్తం 6 pairs ఆఫ్ ఫుట్వేర్ కావాలి. అండ్ ఆల్సో ఒక పేర్ ట్రెడిషనల్ వేర్ తీసుకోండి, లైక్ ఫెస్టివల్స్కి కానీ అలాంటి వాటికి వేసుకోవడానికి ఉంటుంది. మనకి 4th కేటగిరీకి వెళ్తే యూటెన్సిల్స్. బ్యాచిలర్ లైఫ్ అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ లేదు ముందుగా. నేను ఎప్పుడు చూడు లైక్ నా స్కూలింగ్ వచ్చేసి మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటుండే అనమాట. 8:15కి మా ప్రేయర్ స్టార్ట్ అవుతుండే. 8 o'clock మా మమ్మీ లేపి 10 నిమిషాలు రెడీ చేసి తప్ప కొట్టి మరీ పంపిస్తాను మా వాళ్ళ స్కూల్కి. ఇంటర్ అనుకోండి, ఇంటర్ నన్ను కూకట్పల్లి నాది కాలేజ్, నేను KPHBలో ఉంటుండే అనమాట. ఓన్లీ 1 stop డిఫరెన్స్. మా ఇంటికాడ బస్ ఎక్కుతుండే, కాలేజ్ ముందు దిగుతుండే, మళ్ళీ కాలేజ్ కాడ బస్ ఎక్కుతుండే, ఇంటి ముందు దిగుతుండే. కథం ఇంకా ఏం తెలియదు నాకు. దాని తర్వాత ఇంకా మల్లారెడ్డి కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఏదో కొంచెం దూరం కాబట్టి ఒక టిఫిన్ డబ్బా పెట్టుకొని పోతుండే. సో నాకు ఏంటి అంటే బ్యాచిలర్ లైఫ్ అంటే ఏందో తెలియదు. రోజు డైలీ ట్రావెల్ చేస్తుండే స్కూల్కి, కాలేజ్. ఫస్ట్ మనకి రైస్ వండుకోనికి ఒక రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. బికాజ్ మనం రైస్ ఎట్లా పెట్టినా అందులో రైస్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది కాబట్టి. దాంతోపాటు కూర వండుకోనికి ఒక బొగన, కుదిరితే ఇట్లా 1 liter కుక్కర్ అయితే ఓకే. నార్మల్ కడాయి అయినా ఇట్స్ టోటలీ ఫైన్. మనము చాయ్ చేసుకోవడానికైనా లేదా కాఫీ చేసుకోవడానికైనా పాలు గిన్నె కావాలి. బికాజ్ నాకు రీసెంట్లీ ఏమైందంటే నేను రైస్ పెట్టే దానిలోనే పాలు వేడి చేసిన అనమాట. సో వేడి చేయగానే ఏమైంది, ఆ గిన్నె నేను రైస్కి వాడతా కదా, సో పాలు పోయంగానే కొంచెం సేపు అయింది. ఏంది ఇంకా పాలు స్మెల్ వస్తలేదు ఏందా అని చూస్తే నాకు అర్థం కాలేదు సార్. వెళ్తే పాలు మొత్తం పగిలిపోయినాయి అనమాట. చాలా బాధపడ్డా. కానీ ఆ పగిలిపోయిన పాలతోనే రసగుల్లా చేసుకొని తిన్నా అనుకోండి, అది సపరేట్ విషయం. కానీ నేను మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏమంటా అంటే పాలకు ఒక సపరేట్ గిన్నె పెట్టుకుంటే బెటర్. ఒక పాల గిన్నె మంచిగా పోపు వేసుకోనికే ఒక చిన్న కడాయి అదొకటి తెచ్చుకోండి. ఒక దోశలు వేసుకోనికే దోశ పెంక అని. అండ్ మనం తినే ప్లేట్స్ ఒక మినిమం ఒక 3 ప్లేట్లను పెట్టుకోండి, 3 పూటలకి అని చెప్పి. మొత్తం రాత్రికి అడిగేసుకొని కన్నా ఉంటుంది.
దాంతోపాటు అన్నం పెట్టుకునే చెంచా, ఇంకా కూర వేసుకునే చెంచా, దోశలు వేసుకోవడానికి ఆ గుండు చెంచా ఒకటి, పప్పు రుద్దుకోనికి పప్పు గుత్తే, ఒకవేళ రొట్టెలు ఒత్తుకోవాలనిపిస్తే ప్లేట్ వెనకాల ఒత్తుకోనికి ఆ ప్లేట్స్ అట్లనే తీసుకోండి. నేనైతే అట్లనే ఆడుతున్న ప్లేట్ వెనకాల రొట్టెలు ఒట్టేసుకుంటా. సో రొట్టెలు కర్ర, ఇంకా నార్మల్ స్పూన్స్, అండ్ ఏదన్నా స్వీట్ చేసుకున్నప్పుడు తిన్న చిన్న చిన్న బౌల్స్, లేదా రైస్ మిగిలిపోతే పెట్టుకోవడానికి పెద్ద బౌల్స్. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి. మనకి టిఫిన్ బాక్స్ కూడా కావాలి. టిఫిన్ బాక్స్, గ్లాస్, కాఫీ తాగే కాఫీ మగ్. నెక్స్ట్ మనం చూసుకుంటే కిచెన్ ఐటమ్స్, యూటెన్సిల్స్ కాదు, కిచెన్ ఐటమ్స్, కిచెన్లో వాడుకోవడానికి సామాన్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్గా మసాలాస్ కావాలి. ఇక్కడ సూపర్ మార్కెట్స్లో మనకి ఆయిల్ చీపే, ఇంకా ఉప్పు దొరికేస్తుంది వెంటనే, మనం డైరెక్ట్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో నో వరీస్. సో ఈ కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కావాలి అంటే మనకు లిటరలీ కాస్ట్లీ ఉంటాయి. సో ఇండియాకి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇది. అండ్ మసాలాస్ అయితే అది. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మనకి పడుకోవడానికి అనమాట. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్లీపింగ్ కేటగిరీ. సో పడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి? బెడ్ కూడా తెచ్చుకోవాలా అంటే నో, అవసరం లేదు. అర్థమైంది. సో మీరు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక బ్లాంకెట్, 2 బెడ్షీట్లు, కుదిరితే ఇట్లా పిల్లో కవర్స్. సో పిల్లో కవర్స్ కూడా వద్దని చెప్తా, ఎందుకంటే లైక్ ఇక్కడ పిల్లోస్ మొత్తం టోటలీ వేరే ఉంటాయి. సో మనం పిల్లోస్ ఇక్కడే కొనుక్కుందాం, ఆడ వద్దు మనకి. అప్పటి వరకు ఒక నెక్ పిల్లో తెచ్చుకుంటారు కదా ఫ్లైట్లో ట్రావెల్ చేసేటోళ్ళు, ఆ నెక్ పిల్లో పెట్టుకుని పడుకుందాం. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పర్సనల్ కేర్ అనమాట. సో పర్సనల్ కేర్ అని స్పెషల్గా ఎందుకు అంటున్నాను అంటే మనం యూస్ చేసే సోప్స్, షాంపూస్ అన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరకవు. సో అవన్నీ మనం ఇక్కడ అలవాటు పడాలంటే టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇండియా నుంచి తెచ్చుకోండి. లైక్ మనం యూస్ చేసే సోప్స్ ఆర్ బాడీ వాష్ అండ్ షాంపూస్ అండ్ ఫేస్ వాష్ కానీ అవన్నీ కొన్ని లైక్ 4 ఆర్ 3 అన్ని ఇండియా నుంచి క్యారీ చేయండి. అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ కానీ, బాడీ లోషన్ కానీ, సన్ స్క్రీన్ కానీ, లిప్స్టిక్స్ ఆర్ లిప్ బామ్స్ అండ్ హెయిర్ ఆయిల్, హెయిర్ సీరమ్ అన్ని ఇండియా నుంచి క్యారీ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెడిసిన్స్. సో మెడిసిన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం పర్టికులర్గా ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు మన పర్సనల్ మెడిసిన్స్, పర్సనల్ కేర్కి లైక్ కొంతమందికి కొన్ని ఉంటాయి. నేనేమో ఇంత పెద్ద లిస్ట్ చెప్పేస్తున్నా, మిస్ అయిపోతున్నా ఏమో అని చెప్పి కంగారు పడకండి. డిస్క్రిప్షన్లో ఒక చెక్ లిస్ట్ ఇచ్చా, ప్రతిదీ దాంట్లో క్వాంటిటీతో సహా మెన్షన్ చేశా. ఒక్కసారి చూసేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. Bye bye.